వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో అనువంశిక వైద్యులు నబీర్ అసలు గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్. సార్ దూలగొండి ఈ పేరు అయితే మేము చాలాసార్లు విన్నాము. ఇప్పుడు వచ్చేసేసి మీరు తీసుకొని వచ్చారు. ఇది వచ్చేసేసి నల్ల దూలగొండి అని చెప్పేసి అన్నారు. ఇందులో 2 రకాలు ఉంటాయని చెప్పేసి విన్నామండి. ఈ దూలగొండి పేరు విన్నా దీన్ని కరెక్ట్ పద్ధతిలో వాడితేనే ఈ అంగస్తంభన సమస్య కావచ్చు, శీఘ్రస్ఖలన సమస్య కావచ్చు తొలగిపోతాయని చెప్పేసి విన్నామండి. ఎట్లా వాడాలి ఇది? అదేవిధంగా ఇంకా ఏ దానిలకు ఉపయోగపడుతుంది? ఈ దూలగుండి శృంగార పురుషులకి అమృత తుల్యంతో సమానమైనది. దీన్ని ఎక్కడ పడితే అక్కడ కొనకూడదు, ఎవరిస్తే వాళ్ళ చేత్తో తినకూడదు. మనమే 1 కిలో 1/2 కిలోలో తెచ్చుకొని దీన్ని ఆవు పాలలో కనీసం 5 సార్లన్నా ఉడకబెట్టాలి. ఉడకబెట్టడం, ఎండబెట్టడం, ఈ విధంగా 5 సార్లు చేసి దీన్ని మిక్సీలో పౌడర్ చేసుకుని ఈ పౌడరు పాలల్లో, తేనెలో, నెయ్యిలో, వెన్నలో తీసుకుంటే వీర్య కణాల ఉత్పత్తి, నెయ్యిలో తీసుకుంటే శృంగారం, పాలల్లో తీసుకుంటే వీర్య కణాలు చిక్కపడడం. ఇది ఏ విధంగా పురుషులు తీసుకున్నా వాని ఇంటి నిండా గంపల పిల్లలు పుడతారు. ఓకే. ఇది చెప్పడం కన్నా ఒకసారి మీరు ఆచరిస్తే దీని గురించి చాలా అద్భుతమైన దూలగుండి మూలిక. ఇది ప్రత్యేక పండిస్తే దొరకదు. ప్రకృతి మాత ప్రసాదించే అమృతమే ఇది. ఇంతవరకు దీని ఎవరు పంటలు పెట్టినోళ్ళు లేరు. ఎందుకంటే ఈ కాయపైనున్న జిగుడు పదార్థం మనిషికి తగిలిందా ఇంకా గేదె పేడేసి ఇది రుద్ది కడిగి తప్ప దురద తీరదు. అందుకే దీన్ని దూలగుండి అంటారు. యాక్చువల్ దీన్ని దురదగుండి, దీన్ని దూలగుండి అని నామం అంటారు. 2 రకాలు ఉన్నాయి కదా సార్? తెలుపు కూడా ఉంటాయి. దీంట్లో తెలుపు ఉంది, నలుపు ఉంది. ఏది బెస్ట్ అంటారు? ఇది నలుపు చాలా బెస్ట్. ఓకే ఓకే. ఇది 24 గోల్డ్. ఇది ఎట్లా సేవించాలంటే పాలతోనా, నీళ్ళతో? దీన్ని పాలు అంటే ఒకటి నీళ్ళతో సేవించకూడదు. ఇది ఫస్ట్ దీన్ని మనం మేకింగ్ చేసుకోవాలా. ఓకే. పాలల్లో ఉడకబెట్టి కనీసం 5 సార్లను 1 కిలో 1 లీటర్ పాలు మరిగించి ఎండ వేసి బాగా ఎండిన తర్వాత దీన్ని దంచి వస్త్రగాళిదం చేసుకొని పైన బొప్పి తీయాలనా? అది అంతా మట్లం అట్లే కొట్టచ్చు. ఓకే, కొట్టచ్చు. 1 స్పూన్ గోరువెచ్చని పాలలో తీసుకుంటే కాల్షియం లభిస్తుంది, వీర్య కణాలు చిక్కబడతాయి. ఓకే ఓకే. ఇది వెన్నలో తీసుకుంటే వీర్య కణాలు అధికమవుతాయి. ఇది నెయ్యిలో తీసుకుంటే శరీరానికి ఎముకలకు బలం ఇస్తుంది, అద్భుతంగా పనిచేస్తుంది. ఏదైతే చిన్నది అనుకుంటుంటాడో వాడు అది పెద్దదైపోతుంది. ఓకే ఓకే. అంగస్తంభన సమస్య టవర్ చిన్నగా ఉన్న వాళ్ళు కూడా పెద్ద అవుతుందా? టవర్ సిస్టమ్ అంతా మారిపోతుంది. ఓకే ఓకే. ఇది నా గురువులు నాకు చెప్పారు. నేను దాచుకుంటే నాతో పోకూడదు. ఈరోజు ఈ సుమన్ టీవీ ముఖాంతం నేను చెప్తున్నా. ఇది టవర్ ప్రాబ్లం కూడా చాలా పనిచేస్తుంది. ఇందులో లేడీస్ సమస్యలకి ఇది కాదు, ఇది కేవలం పురుషులకు మాత్రమే. అదే ఇప్పుడు సంతానలేమి సమస్య అనేది మామూలుగా మనం చూస్తూ ఉంటాం. అంటే మగవారిలో ఈ వీర్య కణాలు, శుక్ర కణాలు తక్కువ అయినప్పుడు ఉంటుంది. ఆడవారిలో వచ్చేసి పీసీఓడి ప్రాబ్లం అనేది మనం చూస్తూ ఉంటాము. సో దానికి పనిచేస్తుందండి ఇది? ఇది పురుషులకు పనిచేస్తుంది. ఒకవేళ స్త్రీలలో ఇబ్బంది ఉంటే ఏంటి సార్? స్త్రీకి పీసీఓడి ప్రాబ్లం ఉన్నా, నీటి బొడుగులు ఉన్నా ఇది పని చేయదు. దానికి అశ్వగంధ పనిచేస్తుంది. అశ్వగంధని బాగా ఆవుపాల్లో ఉడికిచ్చి ఆవు నెయ్యిలో ఆవిడ సేవిస్తే ఆ నీటి బుడుగులు, పీసీఓడి ప్రాబ్లం ఒక 6 మంత్లో వెళ్ళిపోతాయి. అది అశ్వగంధ. ఆ విధంగా ఆమె తీసుకుంటే. కానీ ఇది పురుషులకి నేను చెప్పిన వైద్య విధానంలో అధికంగా సంతానం కావాలా అని అనుకున్న వాళ్ళు పాలల్లో, నెయ్యిలో తీసుకోవచ్చు. లేదు నాకు సంతానం వద్దు, నేను సుఖపడాలా అనుకున్న వాళ్ళు టైమింగ్ వస్తూ ఉంటుంది. కానీ ఈ వీర్యం పతనం కాదు, శీఘ్రస్ఖలనం కాదు. వాడు దీన్ని వెనలో తీసుకోవచ్చు. ఎట్లా తీసుకున్నా ఇది శరీరానికి ఒక మంచి వాచీకరణం. దూలగుండి ఓకే ఓకే. సైడ్ ఎఫెక్ట్ ఉండదు, కిడ్నీ సమస్యలు ఉండవు. కొందరు ఏం చేస్తారు, ఈ ఎమర్జెన్సీ కింద ఒక టాబ్లెట్ తీసుకొచ్చి మింగితే రాత్రిలో ఒక టాబ్లెట్ తీసుకొని మింగుతారు. 100 రూపాయలు 4 ఇస్తారు. కొన్ని ఎక్కడో దాని పేరు మనకొద్దు. ఓకే. అవి తీసుకుంటే ఆ రోజుల్లో యూరిన్ అధికంగా ఉంటుంది. ఎందుకంటే ఆ ప్రభావం ఆ కిడ్నీల పైన పడి ఉంటుంది. కానీ ఈ దూలుగుండి మహాతల్లిని నేను చెప్పిన వైద్య విధానాల్లో పాటిస్తే వానికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఓకే ఓకే. ఇది సైడ్లో పండుకుండా వాళ్ళకి ఎఫెక్ట్ ఉంటుంది దీని ద్వారా. ఇది నిజం. ఓకే ఓకే. ఈ దూలగుండి తీసుకుంటే దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. వాడి సైడ్ పండుకున్న వాళ్ళకి మాత్రమే నైట్ అంతా ఎఫెక్ట్ ఉంటుంది. ఇది అద్భుతమైన మహామూలిక. దీని గురించి కళ్యాణమల్లుడు 3500 సంవత్సరాల క్రితం 60 భంగిమలలో రుచించిన ఈ దూలుగుండితనం తగ్గదు అంటున్నాడు.
ఓకే ఓకే. ఈ దూలగుండు సేవించిన వాడు 60 భంగిమలలో వాడు ప్రావీణ్యం పొందిన పతనము కాదు వీర్యం. అటువంటి అద్భుతమైన మూలికే ఈ దూలగుండి. ఓకే. ఈ ఆయుర్వేద వైద్య విధానాన్ని ఎవరు తెలియక ఈరోజు దీన్ని ఫేక్ అంటున్నారు. కానీ నాబోటి వాడు ఒక్కటే ఇది ఫేక్ కాదు. ఎందుకంటే ఆయుర్వేదం సాక్షాత్తు దేవునితో చెప్పబడ్డదే ఈ ఆయుర్వేదం. ఓకే. ఇది వాస్తవం. ఓకే. ఎందుకు సార్ అంటే ఒకప్పుడు ఈ సంతానం లేని సమస్య అనేది ఉండేది కాదు, అంగస్తంభన ఉండేది కాదు. సో ఈ వీర్యం అనేది కూడా వాటంతకు వాటికే చిక్కబడేది. కానీ ఇప్పుడు ఎందుకు ఈ సమస్యలు వస్తూ ఉన్నాయి అంటే ఇప్పుడు ఈ మధ్యకాలం ఏం చూస్తుంటే ఒక బురదమట్టి వైద్యం అని ఈ మధ్య కేరళలో మొదలు పెట్టారు. డబ్బులు గుంజుకొని ఒక డ్రాయర్ పైన పెట్టేసి మనం మొత్తం బురద పోసేస్తారు శరీరం అంతా. ఇది ఎందుకు ఇట్లయితా ఉంది? ఆ శరీరంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ, బ్యాడ్ కొలెస్ట్రాల్ మొత్తం లాగేస్తుంది మట్టి. ఇది ఈరోజు ఇది వైద్య రంగంలో దీన్ని చేస్తున్నారు. అదే ప్రాచీన కాలంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు వరి మళ్ళల్లో, చేన్లల్లో, గట్లలో, చెరువుల్లో చేపలు పట్టను, ఇది మళ్ళీ పనిచేయడం, పగలంతా మగవాళ్ళంతా బురదలో పడిచేస్తా ఉంది. కాబట్టి ఇక ఏం రోగాలు వస్తాయి వాళ్ళకి? వీళ్ళని చూస్తే రోగం 10 ఆవిడ పారిపోతుంది. ఇప్పుడు కొంచెం బురద తగిలితేనే చీచాన్ని తుడి చేసుకుంటా ఉన్నారు. ఇప్పుడు బురద సంగడి దేవుడురుగా ఆ బాటలన్నీ పక్కన పారేసుకో, మట్టి కుండ తెచ్చి మట్టి కుండలో నీళ్లు తాగి అలవాటు చేసుకోండి. మట్టి కుండలో నీళ్లు తాగడం అలవాటు చేసుకోండి. ఎంతో అద్భుతం. ఆ మట్టిలో పుట్టి, ఆ మట్టిలో పెరిగి, ఆ మట్టిలో కలిసిపోయి ప్రాణికి ఎందుకు ఇన్ని ఆర్భాటాలు? ఆ కుండలో నీళ్లు తాగితే గాంధీ గారు అన్ని సంవత్సరాలు బతకలేదా? గాడ్సే చంపకపోతే గాంధీ గారు ఇంకా 100 ఏళ్ళు బతికేవారు మహానుభావుడు. కాబట్టి ఎంత ఆరోగ్యం. ఇప్పుడు చూస్తుంటాం అక్కడక్కడ క్లిప్పింగ్లు చూస్తుంటాం మనం. అమ్మాయిలతో పాటు ఎంత వేగంగా నడుస్తూ ఉంటాడు ఆయన మహాత్మా గాంధీ గారు. ఎంత ఆరోగ్యం. కాబట్టి వాళ్ళు కుండల్లో తిన్నారు, మన భారతీయ నూలు బట్టలు కట్టారు కాబట్టి వాళ్ళంత ఆరోగ్యంగా ఉన్నారు. ఈ వైద్య విధానాల్ని మన భారతీయ పద్ధతుల్లో వాడండి, ఆరోగ్యంగా ఉండండి. ఇవి ఏమైనా అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా ఈ దూలగుండికి సంబంధించి మోతాదు ఎట్లా తీసుకోవాలి? ఎక్కువ అయితే కూడా ఏమైనా ఇబ్బంది ఉంటుందా? మజ్జిగే ఎక్కువ మోతాదు ఏంటంటే మజ్జిగ తాగితే సరిపోతుంది. ఓకే ఓకే. మజ్జిగే దానికి. అంటే మోతాదు ఎక్కువ అయితే ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఏమి కాదు. ఓకే. శృంగారం ఎక్కువ ఉంటుంది మనిషికి, నీరసమవుతాడు. కాబట్టి కాస్త మజ్జిగ తాగేస్తే ఆ సమస్య పరిష్కారం అయిపోతుంది. ఓకే ఓకే. థ్యాంక్ యూ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్. నమస్తే.